మొత్తానికి ఎరువులు ఇచ్చే తెలియదు కూడా. ఇప్పుడు పంట పండాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఎరువులు కావాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండ్రు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. యాప్లో కొట్టే ఇప్పుడు ఒక సంచిస్తాం, నెలకు ఒక సంచిస్తాం, మళ్ళీ 3 నెలలకు ఒక సంచిస్తాం. ఇక సంచి సంచికి తిరగాలి కదా మనం. ఇట్లా చేస్తే వ్యవసాయం మొక్కలు పట్టదా? నేను మొగానికి ఎప్పుడు వ్యవసాయం చేసినా రేవంత్ రెడ్డి? రైతు కష్టం, రైతు విలువ నీకు తెలుసా? కేసీఆర్ గారు తన హయాంలో ఎరువులు ఫుల్లు, కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, పెట్టుబడికి టైంకు పైసలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు. ఎరువుల కోసం లైన్లలో నిలబడి రైతులు మోసపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు యాప్ల కోసం లైన్లో నిలబడితే చాలా చోట్ల టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. యాప్ ఓపెన్ అయితే లేదు. ఇక రైతులు యాప్ల కోసం లైన్లో నిలబడడం రేవంత్ నువ్వు ఏం చేస్తున్నావు? సీదా ఎరువులు ఎందుకు? ఈ యాప్ లేదు, ఈ లైన్లో నిలబడలేదు, ఈ రైతుని మోసమైతే ఎందుకని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు తెలుసు, మీ ఊర్లలో సదాశివపేట మండలం కానీ, కొండాపూర్ మండలం కానీ, కంటి మండలం కానీ, సంగారెడ్డి రూరల్ కానీ మీ ఊళ్ళకే లారీకి పంపినాం. ఆటో కిరాయి లేదు, హమాలి కిరాయి లేదు. రైతుగా సంగారెడ్డికే సదాశివపేటకి రావద్దు, మీ ఊరికే ఎరువుల లారీ పంపినమా లేదా అని అడుగుతాం. మీ ఊరికే వచ్చింది. హమాలి ఛార్జ్ లేదు, ఆటో కిరాయి లేదు, రైతుల ఊళ్ళకే ఎరువుల లారీ పంపిణీ కేసీఆర్. కానీ ఎలా రేవంత్ రెడ్డి వచ్చిన ఎరువు బస్తాల కోసం వచ్చి సంగారెడ్డి యాప్లెస్ కోసం లైన్లు నిలబడాలి. కోఆపరేటివ్ పిహెచ్ఎస్ ఆఫీసుల ముందు లైన్లో నిలబడాలి. ఈ పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. చాలా దుర్మార్గం. పోయిన యాసకి బోనస్ ఎగ్గొట్టిండు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, రుణమాఫీ ఎగ్గొట్టిండు, ఎరువులు చేసినట్టు. అందుకే మీకు అర్థమైందో లేదో ఎలక్షన్లు పెట్టుకుంటే భయపడుతుంది.